కైసరువి కైసరునకును వారితో చెప్పెను. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. యేసు ప్రభు వారిని మాటలలో చిక్కపరచాలనే ఆలోచనతో వచ్చారండి కొంతమంది ఆయన దగ్గరికి. ఆల్రెడీ ఆ ముందు అధ్యాయంలో ఆ ప్రధాన యాజకులు పరిసయ్యులు అధికారులు వచ్చి నువ్వు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావని అడిగితే వాళ్ళకి చెప్పిన సమాధానాలకు వాళ్ళకి జవాబు లేదు. 21వ అధ్యాయం మొత్తం మనం చూసినప్పుడు అక్కడ ఆ ప్రశ్నలకి వాళ్ళకి జవాబు లేదు, ఆ ఉపమానాలకి వాళ్ళకి జవాబు లేదు. ఇవన్నీ విన్న ఈ పరిసయ్యులు హేరోదీయులతో కలిసి, వాస్తవానికి హేరోదీయులు అంటే పరిసయ్యులకి పడదు, వాస్తవానికి అప్పుడున్న కాలాన్ని బట్టి వాళ్ళకి పడదు. బట్ యేసయ్యని చిక్కుల్లో పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం, యేసయ్య యొక్క అధికారాన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు మాత్రం, యేసయ్యని ఎలాగైనా జనులలో దుడి చెడ్డవాడని చూపించడానికి ప్రయత్నం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు హేరోదీయులతో కలుసుకున్నారు. మామూలుగా అయితే పరిసయ్యులకి హేరోదీయులకి పడదు. మంచిది. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు, బోధకుడా నువ్వు సత్యవంతుడు అనియు దేవుని మార్గం సత్యముగా బోధించున్నావనియు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటలు లేనివాడవనియు ఎరుగుదుము. నేను అన్నాను, వీళ్ళందరూ ఉన్నవి చెప్పారా లేని చెప్పారా? ఉన్నవే చెప్పారా లేనివే చెప్పారా? ఉన్నవే చెప్పారు. ఉన్నవి చెప్పుతున్నప్పుడు వాటి వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఉన్నదే చెప్పారు, అది చెప్పకుండా కూడా అడగవచ్చు. అది చెబుతున్న దాని వెనుక వాళ్ళ ఆంతర్యం ఏంటి? అమ్మా, వాళ్ళు ఆయన్ని పొగుడుతున్నారు కదా, మన భాషలో చెప్పాలంటే. ఏమండి, ప్రశంసించడం వేరు, పొగడడం వేరు. ఈ రెండింటి తేడా మీకు తెలుసా? ప్రశంసించడం వేరు, పొగడడం వేరు. ప్రశంసించే వాళ్ళతో పర్లా, పొగిడే వాళ్ళతో చాలా డేంజర్. వాడంత కన్నింగ్ ఎవడ ఉంటుంది ఎవడన్నా పొగిడాడంటే. ప్రశంసించడం అంటే ఏంటి, పొగడడం అంటే ఏంటంటే బాగా చేసావు కంటిన్యూ అవ్వు, బాగా చేస్తున్నావు ఇంకా డెవలప్ అవ్వు. ఇది ప్రశంస, బాగానే చేస్తున్నావు, నేను అప్రిషియేట్ చేస్తున్నా, నేను గుర్తిస్తున్నా, కంటిన్యూ. పొగొట్టండి ఏంటి చెప్పనా, నీ అంత చోడు లేరు, నీకు మించిన వాళ్ళు లేరు, నీకు తిరుగులేదు, నువ్వు వెనక చూడక్కర్లేదు. ఇది పొగొడతా. ఏమండి, పొగడితే చాలా డేంజర్ అండి. పొగిడేవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వచ్చి యేసు ప్రభు గారి యొక్క బోధనల విషయంలో ఆయన్ని పొగడాల్సిన అవసరం, ఆయన పొగడ్తల కోసం రాలా. అవునా కదా? మనిషి కూడా భక్తి చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, మనుషు హృదయంలో ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి యొక్క పొగడ్తల కొరకైన తపన ఉండకూడదు. భక్తే చెయ్యి, పరిచర్య చెయ్యి, నువ్వు ఏ జాబులో అయినా ఉండు, మనుషుల దగ్గర మెప్పు పొందుకోవాలని, మనుషుల యొక్క పొగడ్తలు పొందుకోవాలని, మనుషుల యొక్క గుర్తింపు పొందుకోవాలని తపన మనకు రాకూడదు. మనం దేవుని పెట్టలేం కదా, మనం ఆత్మీయులేం కదా, మనకి ఎప్పుడు రాకూడదు. నేను చెప్తున్నాను, నువ్వు ఆశించకపోయినా ఎవడన్నా నిన్ను పొగుడుతున్నాడంటే వాడితో నీకు చాలా డేంజర్. 2, నిన్ను ఎవడన్నా పొగిడినప్పుడు నువ్వు ఉప్పొంగిపోతున్నావంటే నువ్వు శరీర సంబంధివే. నువ్వు పొగడ్తకి ఉప్పొంగినట్లే నింద కృంగిపోతావు కూడా. నువ్వు పొగిడినప్పుడు ఎంత పొంగిపోయే వ్యక్తిగా ఉంటావో, నిన్ను ఒక విమర్శ చేసినప్పుడు, నీ మీద ఒక నింద వేసినప్పుడు నువ్వు అంత కృంగిపోతావు. శరీర సంబంధి, 2 తప్పే. మనం ఆత్మీయులేం కదా, ఆత్మానుసారంగా జీవించాల్సిన వాళ్ళం కదా. మనం ఏ మెప్పు కోరుకోవాలి? దేవుని మెప్పు కోరుకోవాలి. ఏమండి, ప్రభు వచ్చినప్పుడు అంట ప్రతి వాడి అంతరంగంలోంది బయటికి తెస్తాడంట. చూడండి, అప్పుడు మెప్పు ఎవరి వల్ల కలగాలి మనకి? ఒకసారి చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయం రాకమునకు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఎవరి వలన కలగాలి? ఎవరి వలన కలుగుతుందని వాక్యం చెప్తుంది. బట్ మనం మనుషుల మెప్పు కొరకే ప్రయాసపడే వాళ్ళగా ఉంటాం కొన్నిసార్లు. అవునా కాదండి? ఏంటంట, మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడతా ఉంటాం. ఏమండి, అందుకే వాక్యంలో చాలా చోట్ల ఆ విషయాలు చెప్పాడు. దేవుని మెప్పును కోరక మనుషుల మెప్పు కోరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం అంటాడు. ఒక చోట
మంచిది. ఇప్పుడు నేను అంటున్నా, నీవు గుర్తింపుని దేవుని దగ్గర కోరుకుంటున్నావా? నీవు నీ గుర్తింపుని మనుషుల దగ్గర కోరుకుంటున్నావా? దేవుడు మెచ్చుకున్నవాడు గొప్ప, మనుషులు మెచ్చుకున్నవాడు గొప్ప? వాళ్ళు అన్నాడు, వాళ్ళ హృదయాలన్నీ ఎరిగిన దేవుడు వేషధారులారా. వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు వేషధారులారా అన్నాడు. నేను అంటున్నాను, మనము వాస్తవానికి మనలో 90% ఏమండి, నాతో సహా దీన్ని జయించగలిగిన వాళ్ళం కాదు. దేన్ని జయించగలిగిన వాళ్ళం కాదు? మనుషులు చూస్తున్నప్పుడు వాళ్ళ మెప్పును పొందుకునేలాంటి ప్రయత్నానికి, ప్రయాసకి ఏమండి తాపత్రయపడే స్థితిని మనం జయించగలిగిన వాళ్ళమైతే కాదు. ఎవరు లేకపోతే ఒకలాగా మన ప్రవర్తన ఉంటుంది, అందరూ ఉంటే మన ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అది ఎందుకంటే వాడి మెప్పు. నేను అన్నాను, మరి ఏంటో రూపాయి లాభం లేకపోయినా ఒకడు పొగిడితే నీకు అందులో ఆనందం వస్తుందనంటే ఏమీ నీకు కడుపు నింపుతుంది? పొగిడారు, నిండా పొగిడారు, అప్పటికి అన్నం తినలా, ఏం ఉపయోగం? నేర్చుకో. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచేదని చెప్పాడా, దానికి ఆనందించు, దాన్ని సాక్ష్యంగా చెప్పుకో. మనుషులు ఎవరన్నా చెప్పారా, ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పొగిడిన వాడే రేపు పొద్దున్న నిన్ను నిండా ముంచెత్తాడు, నిన్ను నిండా చెడ్డ వ్యక్తిగా లోకానికి చూపిస్తాడు. పోగొట్టలకి ఎప్పుడు కూడా ప్రాకులాడు మాక, మనుషుల గుర్తింపుకి, మనుషులు నీకు విలువ ఇవ్వాలని. నీలో స్కిల్ ఉండొచ్చు, నీలో టాలెంట్ ఉండొచ్చు, నీలో తలాంతులు ఉండొచ్చు, నీలో సామర్థ్యాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. దేవుడి ఇబ్బంది ఎవరికైనా వచ్చినాయా? ఏం పొందుకున్నాను కృపే కదా. నీకు భౌతికమైన ఆత్మ సంబంధమైన ఎలాంటి తలాంతులు ఉన్నా, ఎలాంటి సామర్థ్యాలు ఉన్నా, ఎలాంటి ఉన్నతస్థితిలో నీవు ఉన్నా, అది దేవుడు ఇచ్చింది తప్ప పుట్టుకతో మనకేమొచ్చండి? దేవుడు ఇవ్వగాబట్టే కదా. దేవుడు నిన్ను ఎవరికో దీవెనగా ఉంచాలని, దేవుడు మరి ఎక్కడో నిన్ను వాడుకోవాలని, దేవుడు ఆ పని మూలంగా నేను 10 మందికి ప్రయోజనకరంగా మార్చాలని, నీ ద్వారా మరికొంతమందికి ఆ తలాంతులు పంచాలని దేవుడిచ్చినే తప్ప మనకి ఏముండేయండి? మనదంటే ఏముందండి? ఏముందా? నాయ్ గారు నాతో మాట్లాడుతూ అంటున్నారు, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, ఏదో స్కాన్ తీయాలన్నారు, నా చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకున్నారు, పర్సు లాగేసుకున్నారు, కార్ కీ లాగేసుకున్నారు. అవన్నీ ఎవరయ్యే? నాయేగా. అవన్నీ ఎవరే అంట? నాయే. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు నాదంటూ ఏది తీసుకెళ్ళాం. అలా ఎక్కడికి? చేతుకున్న ఉంగరం లాగేశారు, అన్నీ లాగేశారు, నన్ను వస్త్రాలు లేకుండా ఉంచారు అంటున్నారు. అని చెప్పి అంటున్నారు, చచ్చినాక అంతే కదయ్యా, నాది 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 అనుకుంటానే, ఇది నాది 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 అని ఏదో తపన పడతానే, చచ్చిపోయినాక నాది నాకేం పంపిస్తారు? నాది నేనేం పట్టుకెళ్తాను? పట్టుకెళ్ళగలవా? నాది అనే గుర్తింపు కోసం, నాది, నా బ్రాండ్, నా శ్రమ, నా ప్రయాస, నా కష్టం, నా త్యాగ ఫలితం, నా ఆలోచన బట్టే, నేను ఉండబట్టే, ఇదంతా శరీర సంబంధమైన తత్వం. ఏమండి? ఇదంతా శరీర సంబంధమైన తత్వం. దాసుడు ఏం చేయాలంట? పని చేసి పక్కెళ్ళి చెప్పిన పని చేశాను నువ్వు కాము కూర్చోవాలంట. దాసుడైన వాడు ఏం చేయాలంటే, యజమానుడు వచ్చినప్పుడు వెళ్ళడం, భోజనం పెడతాం, నా పని చేయడం కాబట్టి పని చేస్తానని చెప్పి పక్కెళ్ళి చేతులు కట్టి నుంచుంటున్నాయి. ఇక్కడున్న అందరిలో నేనే భోజనం పెట్టేవాడిని అంటే నీకు ఆ పని అప్పచెప్పాడు అంతే. పొలంలో పని ఒకటిది, ఇంట్లో పని ఒకటిది, యజమానికి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టే పని నీది. అంతకు మించి గొప్ప ఏముంది? ఏమీ లేదు. కాబట్టి మొదటిగా కొన్ని పాయింట్స్ చెప్తాను. అందులో మొదటిగా, నువ్వు మనుషుల యొక్క గుర్తింపు కొరకే భక్తి చేసే ప్రయాస పడుకో. పేరు చెప్పలేనులే గారండి, మామూలుగా మీకు ప్రార్థన చేసేయండి అని అంటాను. అక్కడికి వచ్చేటప్పటికి ఎవరో ఒకరు పేరు చెప్పి మీరు ప్రార్థన చేయండి అంటారు. ఇక్కడేమో సాయి ప్రార్థన చేసి ఇక్కడ అన్నాం ఆ మాట. అక్కడ సంఘంలో ఏం చెప్తారంటే ఎవరో వాళ్ళ పేరు చెప్పి 4 కాబట్టి ప్రార్థన చేయమంట. నేను గమనించుకోవాలా వరుసగా 2-3 వారాలు ఒక తల్లికే ప్రార్థన చేయమని ఇచ్చానంట. వరుసగా ఇచ్చానంట. నాకు తెలీదు. ఏమండి, వాక్యం చెప్పాలి, వచ్చే వాళ్ళ విషయం చూసుకోవాలి, టైం కవరేజ్ చూసుకోవాలి. సాగుడికి చాలా తలనొప్పులు ఉంటాయి అనమాట. మనం ఏమో రాసుకునే అలవాటు లేదనమాట. ముందు చూసుకున్న వాక్యం ఏదో దేవుడు నడిపి దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మనకేమో ధీమాగా ఉండడానికి లేదు. మళ్ళీ నేను ఆరాధన ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటా, ఏం ప్రిపేర్ అయ్యాను అని చెప్పి. నానా రకాల మైండ్లతో ఉంటాం. అవునా కదా?
ఇంకో మైక్ ఉంటారు ఏమండి. అయితే ఇప్పుడు ఆ విషయం ఎవరో గుర్తించారు. ఏమని గుర్తించారు? అయిపోయింది కోటం నాకు. అది అక్కడ దాటిస్తుంది మార్చరా. నాకు అయిపోయింది కోటం, కంప్లైంట్ వచ్చేసింది. ఏంటంట? నేను ఒకళ్ళనే గుర్తించానంట, నేను ఒకళ్ళ చేతిలోనే మైక్ పెడుతున్నానంట, నేను ఒకళ్ళకే ప్రార్థించానంట. అదంతా ఎవరికో చెప్పేది. అది మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను బాగా ఆలోచించుకున్నా. అవునా, నాకే ఇంటెన్షన్ లేదు, ఫ్లోలో ప్రార్థన చేయ ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే అది నలుగురు వింటే వాళ్ళు అనుకోవాలా మా సాయి బాగా ప్రార్థన చేశాడు, మా వంశీ బాగా ప్రార్థన చేశాడు, అసలు ఆ ప్రార్థన దెబ్బకి నాకు ఉన్న నిప్పంతా పోయింది. ఇలాంటి ఏమైనా కోరుకుంటున్నావు? నువ్వు కోరుకుంటున్నావా? స్తోత్రం చెప్పు. పిచ్చండి అవన్నీ. రహస్యమందు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఆత్మీయుడు ఎప్పుడు గుర్తింపు కొరకు తపన పడ్డు. దేవుడు ఎప్పుడు నేను వెలుగులోనే తేవాలప్పుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. తెస్తాడు దేవుడు. మోషే ఉన్నంతకాలం యెహోషువ ఎవరో అది తెలీదు. కానీ మోషే చనిపోయినాక దేవుడిని ఆశ్రదిస్తా అని చెప్పినప్పుడు ఆయన కీర్తి 4 దిశలా వ్యాప్తి చెందిందంట. ఎవరి కీర్తి? యెహోషువ కీర్తి. టైం వచ్చింది. అప్పుడు దాకా అణిగిమణుగున్నాడు, అప్పుడు దాకా అండర్లో ఉన్నాడు, అప్పుడు దాకా గుర్తింపే మోషే పరిచారకుడు. గుర్తింపేం లేదు, మోషే పరిచారకుడు అంతే. టైం వచ్చింది, దేవుడు ఆయన పేరు ప్రకటించాలనుకున్నాడు, గొప్ప చేయాలనుకున్నాడు, గొప్ప చేయట మొదలు పెట్టాడు. వెయిట్ చేయి, ఎందుకు తప్పిస్తావు? దేవుడిని గుర్తింపు మనకి దక్కే భక్తి చేయడానికి మనము ప్రయాసపడదాం. హల్లెలూయా. ఇస్సాకును కూడా అబ్రహాం చనిపోయి నాకు దీవించడం మొదలు పెట్టాడు. అప్పుడు దాకా అండర్లోనే ఉన్నాడు, ఎవరు అండర్లో? అబ్రహాం. ఇస్సాక్ అంటే అబ్రహాం కుమారుడే. మీరు బాగా చదువుకోండి, మొదలెట్టారా బైబిల్ చదవడం? మళ్ళీ వచ్చారు అక్కడ దాకా. నిజం క్యాలెండర్ ఫాలో అయితే ఈ బాటి 34లో ఉండాలి బహుశా. కీర్తన ఆదికాండం 34లో ఉండాలి. ఈ బాటికి స్టోరీ చదివేసి ఉండాలి. హల్లెలూయా. సో మనం ప్రయాసపడక్కర్లేదండి. కాలానికి తగ్గట్టుగా దేవుడు నీకు ఎంత గుర్తింపు కావాలో, ఎంత విలువ కావాలో, ఎవరి దగ్గర నిన్ను గొప్ప చేయాలి, ఎవరి దగ్గర హెచ్చించాలో అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రాసెస్లు. వాటి మీద మనసు పెట్టి సరైన గమ్యాన్ని, గురిని లేకుండా మనుషుల యొక్క గుర్తింపుకే నువ్వు గురి కలిగి భక్తి చేస్తే అది దేవుని యొక్క రాజ్యాన్ని కడతానికి ఏమాత్రం కూడా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. బాగుంది. అప్పుడు వాళ్ళ హృదయాలన్నీ ప్రభువుకి తెలుసు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం గొడవ అంత ప్రభువుకి తెలుసు. వాళ్ళు అన్నాడు, అందుకే ఆయన అక్కడ అన్నాడు, యేసు వారి చెడుతనం మెరిగి వేషధారులారా. అదే అంటున్నా, వాళ్ళ లోపల ఏమేమి ఉండొచ్చు, బయట నిన్ను పొగుడుతాడు. ఎందుకంటే వాడి పని అవ్వాలి. వాళ్ళ లోపల అందు ఉంటాయి, బట్ నిన్ను పొగుడుతాడు. వాడు ఒరిజినల్ వర్షన్ నీకు తెలియదు, వాళ్ళ లోపల ఎన్నో ఉంటాయి. ఏమండి? కాబట్టి జాగ్రత్త, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. నన్ను ఎందుకు శోధించున్నారు? ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మరి కైసరుకి మేము పన్ను కట్టాలా వద్దా అని అడిగారు. వాస్తవానికి వాళ్ళు అప్పుడు రోమీల పరిపాలనలో ఉన్నారు కదా. ఆ చక్రవర్తికి వీళ్ళు ఆ ప్రభుత్వం నడిపించాలంటే ట్యాక్స్ కట్టాలి. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం నడవాలంటే వాటికి నిధులు కావాలి. నిధులు కావాలంటే ప్రజల యొక్క కష్టార్జితం మీద ట్యాక్స్లు వేస్తారు. ప్రజల యొక్క సంపాదన మీద ట్యాక్స్ ఉంటుంది అనమాట. మన గవర్నమెంట్లో కూడా 12 లక్షల ఇయర్లీ 12 లక్షలు దాటితే వాటి ట్యాక్స్ ఉంటుంది. వాటి లెక్క ఉంటుంది అనమాట. ఇన్ని లక్షలకి ఇంత, ఇన్ని లక్షలకి ఇంత, ఇన్ని లక్షలకి ఇంత అని ట్యాక్స్ ఉంటుంది. మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంటుంది. ఏమండి? సిజిఎస్డి ఉంటుంది, ఎస్జిఎస్డి ఉంటుంది, 2 ఉంటాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా కట్టాలి ట్యాక్స్. లేకపోతే మన ప్రభుత్వం రన్ చేయలేరు. ఎలా ఇస్తున్నారు మన పథకాలు, ఎలా ఇస్తున్నారు మనకి? ఏమండి? మనకు ఆ సదుపాయాలన్నీ కూడా ఎలా ఇస్తున్నారు, రోడ్లు ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా జీతాలే కానీ అన్నీ కూడా ట్యాక్స్ల మీద. సో ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్న ప్రభుత్వం ఎవరు? రోమా ప్రభుత్వం. ఆ చక్రవర్తి ఎవరు? కైసరు చక్రవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేము పన్ను కట్టాలా వద్దా? కానీ అక్కడున్న యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ స్వతంత్ర దేశంగా మారాలి, స్వతంత్రులుగా మారాలనే తపన వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకు పన్ను కట్టాలి అని అంటే యేసు ప్రభువుని పరిశీలు శాస్త్రులు వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు పన్ను కట్టచ్చు అనే మాట ఆయన చెప్పాడు అనుకో, వీళ్ళు ఎవరు ఒప్పుకోరు. మామూలుగా ఉండదు దేశీకే. నువ్వేమన్నావు, మా మీద వాళ్ళు ప్రభుత్వం చేయాలని చెప్తున్నావా, ఇక రచ్చ చేస్తారు. కట్టొద్దు అని చెప్తే హెరోదులు ఒప్పుకోరు. నువ్వు మా మీద రెబల్స్ అని చెప్తున్నావా,
ఆమె తిరుగుబాటు చేపిస్తున్నావా, ప్రభుత్వాన్ని వ్యతిరేక పనులు చేపిస్తున్నావా అని అల్లాడిచ్చేస్తారు ఏసైని. ఏం చెప్పాలి ఇప్పుడు? చదివేశారులే, మామూలుగా అయితే ఏం చెప్పచ్చు? కట్టొద్దా? హేరోదీయులు ఊరుకోరు. కట్టమని చెప్తే ఇజ్రాయేలీలు ఊరుకోరు. మేము వాళ్ళ ప్రభుత్వం కింద ఉండాలని చెప్తావు, నువ్వు దేవుని కుమారుడు వెంటిదనే చెప్పేది ఇట్లా ఇట్లా తిరుగుబాటు చేస్తారు. ఏం చేయాలండి? మనుషుల దగ్గర చిక్కు ఉంటుందేమో కానీ ప్రశ్నలో జవాబు ఇవ్వడానికి దేవుని చిక్కుపరిచే ప్రశ్న ఏది లేదు. నేను అంటున్నాను, నీకు నీ జీవితం గురించి అయినా కానీ, నీకు దేవుని సంగతులైనా కానీ అర్థం కానప్పుడు దేవుణ్ణి అడుగు. వీళ్ళు చిక్కుపాల్చాలని వచ్చిన వాళ్ళకే సమాధానం చెప్పాడు కదా. నువ్వు యథార్థ హృదయంతో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చెప్తాడు. ఏకాంత ప్రార్థనలో అడుగు, దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. వాళ్ళ ఉపమానం అర్థం కాకపోతే ఏకాంతంగా వచ్చి ఆయన అడిగారు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు అంటే అన్నప్పుడు ఏకాంతంగా అడిగితే, ఏకాంతంగా నువ్వు ప్రార్థనలో ప్రభువుని కొన్ని అడిగితే స్పష్టంగా చెప్తాడు. హల్లెలూయా. అలాగే అనుభవంలోకి వచ్చే వాళ్ళకి అర్థమైపోద్ది ఆ ప్రార్థన అంత విలువైందో. దేవునితో ఒంటరిగా ఏకాంతంగా చేసే ప్రార్థన దేవుని దగ్గర నుంచి ఎన్ని సంగతులు తీసుకొని వచ్చి పెట్టిద్దో, ఎన్ని సంగతులు బయలుపరిచి దీన్ని ప్రత్యక్షతలు ఇచ్చిందో వాళ్ళకి తెలిసింది ఆ విషయం. వీళ్ళు ఏదో పన్నాగంతో కన్నింగా వస్తేనే వాళ్ళకి జవాబు చెప్పినోడు యథార్థ హృదయంతో ఆయన గురించి తెలుసుకోవాలంటే చెప్పడా? తప్పకుండా చెప్తాడు. అడుగు. మంచిది. వీళ్ళకి ఇప్పుడు ఇంతకీ ఏం జవాబు ఇచ్చాడు? సరే మీరు కట్టే ఆ పందురోకలు నాకు చూపించండి, ఆ నాణ్యాలు నాకు చూపించండి ఒకసారి అని అడిగాడు. చూపించారు. దాని మీద ఉన్న బొమ్మ, దాని మీద ఉన్న రాత, ఇవన్నీ ఎవరి? కైసరివి. కైసరివి కదా. కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. హల్లెలూయా. వాళ్ళు విన్నాకంట ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల, అవునో కాదో ఈ రెండింటిలో ఒకటి చెప్తాడు, ఈయనకు ఉందని చెప్పి పెద్ద ఏదో సాధించేసే వాళ్ళలాగా ఏసీ దగ్గరికి వచ్చారు. ఏసైని చిక్కులు పెట్టి నల్లాడిచ్చేద్దాం అన్నట్లుగా వచ్చారు వాళ్ళు. ఆయన ఒకటే చెప్పాడు, నాకు చూపించండి. చూపించారు. తిప్పాడు. అటు ఇటు. దీన్ని ఎవరిది? ఇవన్నీ ఎవరి? ఈ బొమ్మ ఎవరిది? రాత ఎవరిది? ఇవన్నీ ఎవరి? కైసరివేగా. కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. హల్లెలూయా. అనగా బైబిల్ మనకేం నేర్పిస్తుందనంటే అధికారులకు లోబడి ఉండండి. ఏమండి, చాలా మంది అధికారుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా. ఒక మంచి మాట చెప్పిన, రోమిల్ రాసిన 13వ అధ్యాయంలో ఇలా చెప్పాడు దేవుడు. ఒకసారి చూడండి. రోమిల్ రాసిన పత్రిక 13 మొదటి నుంచి చదవచ్చు. 13 మొదటి నుంచి. పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారాలన్నీ కూడా దేవుని వల్లనే నియమింపబడి. కాబట్టి పైనున్న అధికారులకు ఎప్పుడు అంతే లోబడి ఉండాల్సిందే, తప్పదు. ఎందుకంటే అధికారాలు ఎవరిచ్చారంట? దేవుని వలన కలిగిన అధికారాలు తప్ప ఏ అధికారాలు లేవంట. హల్లెలూయా. 2వ వచనం. చూసావా ఏం జరుగుతుందో? అధికారాన్ని ఎదిరిస్తే దేవుని నియమాలను ఎదిరిస్తున్నావంట. ఇంకా దేవుని నియమాన్ని ఎదిరించిన తర్వాత కూడా సుఖంగా బతికేవాడు ఉంటాడా? ఉండరు. ఏమండి, ఒక పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి ర్యాష్గా మాట్లాడు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ర్యాష్గా మాట్లాడు. ఈ రోజున మనకి గవర్నమెంట్ నుంచి ఏం కావాలన్నా ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టరమ్మంటున్నారు. ఏమండి, ఇప్పుడు ఆఫీసర్ సంతకం కావాలంటే మనం ఎంత విధేయత నటించాలి? అక్కడ దగ్గరికి వెళ్ళి ఎంత బతిమలాడుకోవాలి? ఆ సంతకం లేకపోతే నీకు ఆ పని అవ్వదు. నీకు ఏదన్నా సర్టిఫికేట్లు కావాలన్నా, పాస్పోర్ట్ కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా వాళ్ళు అన్నీ చేసినాక వాళ్ళ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టరమ్మంటారు. ఒకటి ఎవడన్నా గవర్నమెంట్ అధికారికి సంతకం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ అధికారాలని తృణీకరించి మాట్లాడి, తీసేసి మాట్లాడి వాళ్ళు పనికిమాల వాళ్ళని చెప్పని మరి వాళ్ళ సంతకం కావాల్సి వచ్చినప్పుడు తీసుకోమాక, ఎవరితో పెట్టించుకోమాక, అప్పుడు నీ పనులు అవ్వవు కదా. సో దేవుని వాక్యం చెప్తుంది మన పైన అధికారులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. అవి ఎవరి చేత నియమించబడ్డాయంట? దేవుడే నియమించాడు. సో వాటికి లోబడాలి. ఇప్పుడు అంటే ఇక్కడ వీళ్ళేంటి, ఈ రోమీలకు మేము లోబడాలా? ఆ రోమీలకు మిమ్మల్ని అప్పచెప్పింది కూడా దేవుడే కదా. స్వతంత్ర దేశంగా మీరు చాలా వందల సంవత్సరాలు బతికారు.
ఉన్న కొద్దీ దేవుని ఆజ్ఞలు మీరారు. ఆయన అలాంటి ధర్మశాస్త్రంలో చెప్పాడు, నా ఆజ్ఞలు పాటిస్తే ఎక్కడ లేని దీవెనిస్తా, పాటించినప్పుడు 4 దేశాలు చెదరగొట్టేస్తా అని చెప్పన్నాడు. ఇప్పుడు చెదరగొట్టింది ఎవరు? దేవుడే. సో ఇప్పుడు ఏ దేశాలు చెదరగొట్టబడ్డావో ఆ దేశంలో ఉన్న అధికారికి ఏం చేయాల్సిందే? లోబడాల్సిందే కదా. హల్లెలూయా. 4వ వచనం, నీకు మేలు కలగడానికి భయపడు. దేవుని పరిచారకులు భూలోకం అధికారుల గురించి వాక్యం చెప్తుందండి. నీకు మేలు కలగాలంటే వారికి భయపడుండు. వాళ్ళు ఎవరంట? దేవుని అధికారులందరూ కూడా దేవుని పరిచారం. నువ్వు చెడ్డది చేసావా, ఎప్పుడైనా అధికారుల చేతులు చిక్కులు పడతావు, నీ కీడు వచ్చింది. కాబట్టి నువ్వు వారిని వ్యతిరేకించుకు, చెడ్డది చేయకు, వారు పెట్టిన నియమాల్ని దాటి వెళ్ళకు. వెళ్ళావా, నువ్వు దేవుని నియమాన్ని దాటుతున్నావు. కాబట్టి దేవుని పరిచారకులను దుఃఖపెట్టినందుకు, వారి అధికారం దాటినందుకు నీకు దేవుని వలన కీడు వచ్చింది. చూడండి ఇంకా చెప్తున్నాడు, ఏదో వాళ్ళు ఏదో చేస్తారనే భయంతో మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి మనకున్న ప్రతి అధికారం కింద లోబడి ఉండాలి. భయంపడి కాదు, ఏమైనా చేస్తారేమో అని. ఇలా కనుక వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు, ఇందుకే కదా మీరు పన్ను కూడా ఇందుకే కదా పన్ను చెల్లిస్తున్నారు. కాబట్టి ఎవడికి పన్ను అందరికీ వారి వారి రుణాలు తీర్చేయండి. క్లారిఫై ఇచ్చాడా దేవుడు? క్లారిఫై చేస్తాడా ఎలా ఉండాలి అధికారుల దగ్గర? మంచిది. అయితే అధికారులకు లోబడుండు, దేవుణ్ణి సేవిస్తూ ఉండు. ఇప్పుడు పైన అధికారాల మూలంగా దేవుణ్ణి సేవించే విషయంలోనే ఆటంకం వచ్చిన రోజున అప్పుడు అధికారులను దాటి దేవుణ్ణి కనపరచు. నీకు అర్థమైందా? అధికారులకు లోబడి ఉండు. ఎప్పటి వరకు? నీ దేవునికి నువ్వు ఆరాధన చేసే విషయంలో అధికారుల మూలంగా ఎటువంటి ఆటంకం రానంత వరకు అధికారులకు లోబడి ఉండు. బట్ ఎప్పుడైతే అధికారులు నీ దేవునికి నీకు మధ్య ఉన్న బంధానికి అడ్డైపోయారో అప్పుడు నువ్వు వారిని ఎదిరించిన దేవుడికి సహాయం చేస్తాడు. ఆ విషయంలో కాకుండా ఇంకా మిగతా విషయాలలో నువ్వు వారిని ఎదిరిస్తే దేవుడు నీకు సహాయము చేయడు. మనకు బైబిల్ అలాగా నేర్పించట్లేదు. రాత్రి చెప్పుకున్నాం, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ తిరుగుబాటు చేశారు. ఎప్పుడు తిరుగుబాటు చేశారు? మరి భక్తి జీవితానికి వచ్చినప్పుడు తిరుగుబాటు చేశారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం. మనుషులకు కాదు. ఇప్పుడు ఇది మీరు సువార్త చెప్పొద్దని మీకు ఖండితంగా ఆజ్ఞాపించాం కదా, మీరు ఇంకెందుకు సువార్త చెప్తున్నారని చెప్పిన అధికారులు అన్నప్పుడు, ఈ సువార్త చెప్పమని మాకు ఆజ్ఞాపించడం దేవుడు. అధికారుల దేవుడా అన్న రోజున మేము దేవునికే లోబడతాము. చెప్పారా చెప్పలేదా? హల్లెలూయా. కాబట్టి నీ అధికారులకు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. నీ పైన ఉన్న అధికారులు ఎవరో, జాబ్లోనా, లేకపోతే ఊర్లో పంచాయతీలోనా, లేకపోతే ఇంకా ఎమ్మెల్యే స్థాయిలోనా, నీకు ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు లోబడాలి అంతవరకు లోబడు. నువ్వు కీడులో పడవు, దేవుడిని ఎదిరించిన వ్యక్తివి కావు. కానీ దేవుని విషయానికే వచ్చిందా అప్పుడు వాళ్ళు మనుషులు మాత్రమే, దేవుడు మాత్రమే గొప్పవాడు. హల్లెలూయా. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్లు చెప్పాను. 1, మనుషుల మెప్పుని కోరద్దు. 2, పైన ఉన్న అధికారులకు లోబడు. దేవుని విషయంలో ఆటంకం వచ్చే వరకే. ఒకవేళ దేవుని విషయంలో నీ భక్తి విషయంలో వాళ్ళు ఆటంకపరిస్తే నువ్వు వారికి కాదు దేవునికే లోబడాలి. హల్లెలూయా. అది కూడా బాగుంది. 2 చూసాం. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ప్రభు చెప్పిన 2 మాటలు, కైసరికి ఇచ్చేయండి. అవును, మన పైన ప్రభుత్వం చేసేది దేవుడిని నియమించిన వాళ్ళే, మన పైన అధికారులు వాళ్ళే, కాబట్టి వరకు లోబడాలి. ఇంతవరకు బాగా నేర్చుకున్నాం. 2వ ముఖ్యం ఏంటి? దేవునివి దేవునికి ఇవ్వాలి. మొదటిది సరిగా చేస్తారు కొంతమంది, మొదటి బాగా చేస్తారు కొంతమంది, 2వది చేయరండి. ఏం చేయరు? 2వది దేవునివి దేవునికి ఎవరు. ఏంటి దేవునివి అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. అబ్బా,
బా మిగతా వాళ్ళకి ఏం తెలియదు పాపం, చెప్పినట్టే. ఇంకేం లేవా? మీరు వినండి, ఇంకేం లేవా? ఇటు ఏమయ్యా, దేవునికి ఏమి ఇవ్వాలి? ఏంటండి మాట్లాడరు? కైసరికి ఇచ్చేస్తున్నాం. పన్నులు కట్టకుండా ఉంటున్నావా? కరెంట్ బిల్ కట్టకుండా ఉంటున్నావా? మొబైల్ బిల్ కట్టకుండా ఉంటున్నావా? ఇంటికి రెంట్ కట్టకుండా ఉంటున్నావా? ఊరుకుంటున్నారు వాళ్ళు. డబ్బు అంటే అదేగా అన్నిట్లో ధనం చెప్పింది కదా ఆవిడ. ఇలా అమ్మా అదే సమయంలోకి వెళ్ళిపోయిందండి. మీరు జాగ్రత్తగా దాన్ని ఏ కేటగిరీలోకి వెళ్తుంది చూసుకోవాలి. సమయంలోనే ప్రార్థన కదా. ఓకే, ఇంకా హృదయం ఇవ్వగాలి, కూడా ఇవ్వాలా? ఒక మూడింటి కలిపా? ఓకే, ఇంకా ఇంకేం లేవు దేవుడికి ఇచ్చేవి? ఏంటంట? మీరిద్దరు గొప్పోళ్ళు అమ్మా. ఇంకా నన్ను ఇక్కడ ఉన్నారా? ఉన్నారు కదా, మరేం మాట్లాడరు? ఇంకేమిస్తారు? దేవుడికి ఏమిస్తామండి? దేవుడే మాకు అన్నీ ఇవ్వాలి. దేవుడికి ఏమిస్తాం? దేవుడే మాకు అన్నీ ఇవ్వాలి. దేవుడికి మేము ఇచ్చేదేంటి? అవునా? మనం ఎవరు వారం అండి? మనం ఎవరు వారం? చూడండి, నిజంగా మనం ఒక సేవకుడు చెప్తుంటే ఉన్నా, దేవుడు సృష్టిని చేసినప్పుడు జంతువుల గురించి చెట్ల గురించి మాట్లాడినప్పుడు భూమి వాటిని మొలిపించును గాక, భూమి వాటిని పుట్టించును గాక అన్నాడు. చేపల గురించి మత్స్య సంపద గురించి చెప్పినప్పుడు జలములో వాటిని పుట్టించును గాక అన్నాడు. చదివారా? అది కాకుండా ఫస్ట్ అధ్యాయం చదివారా? మట్టితో భూమితో మాట్లాడి భూమి వాటిని మొలిపించును పుట్టించును అన్నాడు. జలముల గురించి మాట్లాడినప్పుడు ఈ మత్స్య సంపద గురించి చెప్పినప్పుడు వాటిని పుట్టించును కాక అన్నాడు. అందుకే మట్టిలో నుంచి ఆ చెట్లను తీసేస్తే మట్టిలో నుంచి పుట్టినాయి కాబట్టి వాటిని మట్టికి దూరం చేసేస్తే చచ్చిపోతాయి. అవి నీళ్ళలో నుంచి పుట్టినాయి కాబట్టి నీళ్ళలో నుంచి వాటిని దూరం చేస్తే చచ్చిపోతాయి. మనిషి దేవుని మూలంగా పుట్టాడు. అవునుగాక పుట్టించును కాక అంటే పుట్టావు. మట్టిలో నుంచే వచ్చావు, నేను కాదంటే ఎవరో చెప్తున్నారు, మట్టిలో నుంచే వచ్చావు. కానీ నువ్వు ఎలా పుట్టావు? మట్టి నిన్ను పుట్టించలా, దేవుడు పుట్టించాడు. మట్టిని తన చేతులతో ఒక బొమ్మలాగా తన రూపంలో చేసి తన జీవాత్మను పంపి నిన్ను ఆయన భూమి మీద జన్మింపజేశాడు. సో నీ జన్మం దేవుని వల్ల కలిగింది కదా. వాటి జన్మం ఎవరి మూలంగా కలిగింది? మట్టి మూలంగా కలిగినాయి, మట్టిలో ఉంటున్నాయి. నీటి మూలంగా కలిగినాయి, నీటిలో ఉంటున్నాయి. వాటిని వేరు చేస్తే చచ్చిపోతాయి. మనం ఎవరి మూలంగా కలిగాం? మట్టిలో నుంచేనైనా ఎవరు చెయ్యగా కలిగాం, ఎవరు ఆత్మ పెట్టగలిగాం? దేవుని మూలంగా కలిగాం. సో ఇప్పుడు మనము దేవునికి దూరం అయితే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఆత్మీయంగా చచ్చిపోతాం మొత్తం కలిపి, అంతేనా? ఆత్మీయంగా బతుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చచ్చిన వాళ్ళకి వార్త చెప్తాను నేను. చూడండి, మీరు చెప్పింది వాస్తవం. దేవుడు తన పోలికలో చేసుకున్న తర్వాత ప్రతి సాయంత్రం వచ్చి వాళ్ళని మొదట ఏం కోరాడండి? వారి సహవాసం, వారి సమయం. వారి సమయం దేవుడిది కాదు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, ఈరోజు నువ్వు సజీవ లేఖలో ఉన్నావంటే, ఇల్లు 4 రాళ్ళు సంపాదించుకుంటావంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండి తింటున్నావంటే నిన్ను సజీవ లేఖలో ఉంచిన దేవుడు కాదు. నీకు 24 గంటల సమయం బ్రతకడానికి గడపడానికి ఇచ్చిన దేవుడు కాదు. దేవుడికి ఇచ్చిన సమయం దేవునికి ఇస్తానికి దొంగలైపోతున్నాం. దేవుడు కదా సమయం ఇచ్చింది. ఆయన ఏం కోరాడండి? మనిషి దగ్గర ప్రతి చల్లపూట వచ్చి వాళ్ళతో ముచ్చటిచ్చి సహవాసం కోరాడు కదా. నువ్వు దేవునికి ఇస్తున్న సమయం ఎంత? దేవునికి ఇచ్చేయాలి. నువ్వే దేవుని వ్యక్తివి. నువ్వెవరివి?
దేవుని వ్యక్తివి. నీ సమయం ఎవరిది? ఎంత ఇస్తున్నావు? ఎంత ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నువ్వు క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు అన్నావు, నిజమే నాయన. అక్షయమైన ఆహారం కోసం కష్టపడమన్నావు, అది కూడా నిజమే ప్రభువా. నేను మాత్రం మళ్ళీ 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 తెలివితేటలండి, ముద్ర తెలివితేటలో అక్షయమైన ఆహారం కోసం కష్టపడేలాగా సహాయం చేయి ప్రభువా. నువ్వు ఎట్లాగా సాగొట్టునైనా బతకాలి, దానికోసం ఆయన సహాయం చేయమంటే నేను చెప్తాను. నువ్వు ఎట్లాగైనా చంపుకుని ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వకపోతే నువ్వు సహాయం చేయమంటే జాబ్ పక్కన పెట్టేస్తాడు. అప్పుడు సమయం అంతా ఖాళీ కదా. ఆయన చేయగలిగిన సహాయం అదే, పక్కన పెడతాడు తీసి. అప్పుడు ఖాళీయేగా. ఏమండి, కొంతమంది మందిరానికి రావడానికి టైం కుదరట్లేదండి, వీళ్ళు కుదరట్లేదండి, అవకాశం కుదరట్లేదండి అని చెప్పంటూ ఉంటారు. దేవుడు చూసి 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 అలా కాసేపు మంచం మీద పెడతాడు. అప్పుడు సమయమే సమయం, దేవునికి ఇవ్వడానికి సమయమే సమయం. స్తోత్రం చెప్తావా? నీ అనుదిన జీవితంలో నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఓకే, అసలు దానికి వస్తున్నా. దేవుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అది ముందుగా తెలిసే తనకంటూ ఒకరోజు ఆయన కేటాయించుకున్నాడు. తెలుసా మీకు? మీరు మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు, శుభదినాలు ఎన్ని లెక్క పెడతారే, క్రైస్తవుడికి అసలైన శుభదినం ఆదివారం. క్రైస్తవుడికి అసలైన శుభదినం ఏంటి? ఎందుకు చెప్పండి? అమ్మా, అయింది. అది మనకి ఎలా శుభం? అది కాకుండా మొదటి అధ్యాయం 2 చదవలే మీరు. దాన్ని పరిశుద్ధపరిచాడు, దాన్ని ఆస్వాదించాడు. హెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, నేను పరిశుద్ధపరుచుకున్నట్లుగా నేను నియమించిన విశ్రాంతి దినాలు అన్నాడు. ఈ విశ్రాంతి దినం వల్ల మనం పరిశుద్ధపరుస్తాడంట. వారిని పరుచున్నట్లు నేను నియమించిన విశ్రాంతి దినం అన్నాడు. ఎందుకు ఇది? ఈ 6 రోజులు నువ్వు డౌన్ అవుతున్నప్పటికీ నిన్ను మరలా రీఫిల్ చేయడానికి కాదు ఈ విశ్రాంతి దినం ప్రభుదయింది. 2, దీన్ని పరిశుద్ధపరిచిన దేవుడే ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన దినాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టేసుకుని నా బతుకుల ఆశీర్వాదం లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? నా మాట జవాబు చెప్పండి. విశ్రాంతి దినము అంతా దేవుడిదా? మందిరంలో కేటాయించిన సమయం మాత్రమే దేవుడిదా? అమ్మా ఏంటన్నా మీకు అసలు ఎంత నిజాయితీ పరులు అంటే, రోజంతా దేవుడిది కాదు. అవును, మరి నియమించిన సమయాన్ని కూడా, దేవునికి నియమించుకున్న సంఘ క్రమం అని నియమించుకున్న సమయం కూడా దోచుకుంటున్నావు చూడు. నువ్వు ఆయన కేటాయించలేకపోతున్నావు చూడు. నువ్వు లాగేసుకుంటున్నావు చూడు ఆయన చేతిలో. నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావు. నువ్వు 84:2 యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇదే వచ్చిన మనం కూడా చెప్పగలమా? దేవుని మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. మరి నీ ప్రాణం జీవం కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలేస్తుందంట. మరి మనము మందిరం అంటే కొంతమంది వెలుగుతారు, ఏమండి మెలికలు తిరుగుతారు. సమయం అవుతుందని అంటే ఏంటో నిద్రామత్తులో ఉంటారు. 12ంటికి కూడా మెలికలు తిరుగుతూ ఉంటారు కొంతమంది. మందిరానికి రండిరా బాబు అంటే. కొంతమంది మిగతా దగ్గర ఎలా టైం పాటిస్తాడో నాకు తెలియదులే కానీ, వాడు వచ్చే టైం ఎలా పాటిస్తాడో నాకు తెలియదులే కానీ, 1 గంట కొట్టిందా అదే టైము, వెళ్ళిపోయే టైం 2 అయింది ఇప్పుడు, ఇక దాని వెనక చూస్తూ ఉంటారు అన్నమాట. దేని వెనక చూస్తూ ఉంటారు అంటే ఏంటి? ఎంత సమయ పాలనో కొంతమందికి. ఆఫీసుల్లో తంబు పెడుతున్నారు ఈ మధ్య,
ఇన్ టైం వెళ్ళకపోతే హాఫ్ డే కట్టు, హాఫ్ డే కట్ అంట. మరి నీవు మందిరానికి వచ్చినప్పుడు టైం కొంచెం డిలే చేస్తున్నావు చూడు, ఇప్పుడు అది ప్రభు దగ్గర అటెండెన్స్ పడినట్ట కట్ట? కట్టే కదా. దేవునికి ఎత్తాను కూడా చచ్చిపోతున్నారండి, నాకు అర్థం కావట్లేదు. దేవునికి ఎత్త కూడా చచ్చిపోతున్నారు. ఇంకా సమయం ఏమండి అక్కడ అన్నాడు, ఇంకో మాట చెప్తాడు 4వ వచనం, నివసించేవాడు ధన్యుడు అంటండి. నివసించేవాడు అసలు తుదితం పక్కన పెట్టు, నివసించడం ధన్యత. 2 గంటలు నివసిస్తానికి అయిపోతుంది మా ప్రాణం. వాక్యం ఏం చెప్పింది? నీ మందిరం అందు నివాసం ఉండేవాడు ధన్యుడు. ఏమండి నీకు అలా కనిపిస్తుందా? వెళ్ళొచ్చులే ఇంటికి, నా తండ్రి ఇంటికి వచ్చాను, నా దేవుని ఇంటికి వచ్చాను, వెళ్ళొచ్చులే అనిపించదు? ఇప్పుడు నీ భర్తకి మా అమ్మగారి ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పావు, వెళ్ళావు, అక్కడి నుంచి వచ్చేయాలంటే ఏమనిపించింది? ప్రాణం విలవలాడిపోద్ది. అవసరం ఉంటే ఫోన్ చేయించి రేపు వచ్చిద్దిలే అయ్యా మా అమ్మాయి, అవకాశం ఉంటే రేపు వచ్చిద్దిలే అయ్యా నైట్ అయిపోయింది అనిపించవా? ఎంత మమకారమో ఇల్లంటే, బెట్టినింటికి వెళ్ళొద్దు. ఓకే, తండ్రుల మీద అంత ప్రేమ బాగుంది. ఇది తండ్రులు కాదా? వచ్చేటప్పుడు సూరుమంటనా, వెళ్ళేటప్పుడు చిరత బుద్ధులాగానా? అసలు ఆ ముగింపు ప్రార్థన కూడా చేయమండి, ఆ కానుకలు కూడా పట్టమండి. అక్కడ ఉంటారు చచ్చిపోతుంది ప్రాణం, శరీరం క్యాకులెట్ అవుతుంది. ఇంతసేపా శరీరం క్యాకులెట్ అవుతుంది. దొంగవు కదా నువ్వు, దేవుని సమయం దోచుకుంటావు. దొంగవు కదా నువ్వు. ఆ దేహం అల్లాడిపోయి ఎంతసేపు కూర్చుంటావు? పద ఫోన్ ముందో గంట కూర్చో ఏం పర్లా, టీవీ ముందో గంట కూర్చో ఏం పర్లా, ముచ్చట్ల ముందో గంట కూర్చో. సమయాన్ని వ్యర్థమైన చోట తగలెట్టేసేయి, విలువైన సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని. ఏం పర్లా. మందిరంలో ఒక్క 10 నిమిషాలు వాకింగ్ చెప్పాడా, ప్రాణం పద చచ్చిపోతున్నా, ప్రాణం పద, ఆకలి వేసేస్తుంది, పొట్ట కాలిపోతుంది, పద ఆత్మను, ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఏదైనా చెప్పు. ఏంటోనండి అసలు. ఒకవేళ ఇలా వాక్యం చెప్తే ఎందుకు వచ్చిన కానీ మాకు తిట్లేగా, మళ్ళీ నాకు పేర్లు తిట్లు కాదండి. నీ ప్రవర్తన సరిచేయబడితే నువ్వు దీవించబడతావు. దేవుని క్రమాల్లో మందిరాల్లో పర్ఫెక్ట్గా ఉంటే నీ జీవితంలో పర్ఫెక్ట్ చేస్తాడు. దేవునికి ఇవ్వాల్సిన విషయంలో వెనకబడుతున్నావు, అది చెప్పినా తప్పుడే. ఏం అనకూడదు, వచ్చిన వాళ్ళని చూసి సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తున్నా చూసి సైలెంట్గా ఉండాలి, ఏమన్నా చూసి సైలెంట్గా ఉండాలి, ఎట్ట వెళ్ళిపోయి సైలెంట్గా ఉండాలి. ఎందుకు ఇక్కడ ఉండేప్పుడు? ఎందుకండి ఇక్కడ ఉండి సేవకులుగా స్తోత్రం చెప్పు. నేను క్రమంలో పెట్టొద్దు, నీకు మంచి మాట చెప్పొద్దు, నువ్వు తప్పు చేస్తుంటే గద్దింపు ఇవ్వద్దు, నీకు డైరెక్షన్ ఇవ్వద్దు. ఇప్పుడు ఎలా బాగుపడతావు? నువ్వు కుమిలిపోతావు ఉంటే చూస్తే ఆనందించమా? ఒక క్రమం చెప్పేటప్పుడు దాన్ని తీసుకుంటూ కొన్ని రాకపోతే దారాగోడు చెప్తాడు నీకు ఎట్లా చేయండి భక్తిని. హల్లెలూయా. నీ సమయం దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరంలో గడపడానికి ఆనందించు, ఆశపడు, కేకలి. నీ హృదయం ఆనందించమని మందిరానికి వెళ్తానంటూ సూర్యమంట వస్తారు కొందరైతే. ఆమెనంటే ఆ వెలుగు వచ్చింది మొఖాల్లో, ఆ తేజస్ వచ్చింది ఆమె అనగానే. లాస్ట్ ప్రార్థన, తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఆమె అనగానే అసలు అప్పుడు దాకా మాడిపోయిన మొహంలో జిగులో వెలుగు వచ్చింది. ఇప్పుడు దాకా ఇట్లా లేరుగా, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇప్పుడు? అట్లా తయారయ్యాం. జాగ్రత్త. దేవునికి ఇవ్వాలి. దేవుని దినం ఇది, దేవుని సమయం ఇది. నీ వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో దేవుని సమయం ఇవ్వాలి. కుటుంబ ప్రార్థనగా కూర్చుని సమయం ఇవ్వాలి, వ్యక్తిగత ప్రార్థనలో కూర్చుని సమయం ఇవ్వాలి, దేవుని వాక్యం ధ్యానించక సమయం ఇవ్వాలి, నీ సమయం ఆయన కేటాయించాలి. హల్లెలూయా. ఏమండి నేను ఒక మాట చెప్తాను రండి. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందారంట కొందరు. అసలు తగిన దానికన్నా అట్లీస్ట్ ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చి నీ సమయం దేవునికి ఎక్కువ వెదజల్లు. హానోకి ఎక్కువ దేవునితో ఉండేవాడండి.
మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయాడు. ఓ భక్తుడు అంటాడు, ఎవడు దేవునితో ఎక్కువ సమయం గడుపుతాడో వానికి దేవుడు దీర్ఘాయుని ఇస్తాడంట, వానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడంట. ఎందుకంటే వాడు దేవునితో ఎక్కువ గడుపుతున్నాడంట. దేవునితో ఆ 5వ అధ్యాయంలో ఉన్న భక్తులందరిలో నడిచిన వాడెవడు? ఆ 5వ అధ్యాయంలో అంతట్లో హానోకే కదా. అందుకే ఆయనతో అంత నడిచిన వాడిని ఈ భూమి మీద ఇంకా ఉంచక తీసుకెళ్ళిపోయాడు, మరణం లేనివాడిగా చేశాడు. సమయాన్ని దేవునికి వెదజల్లాడు, సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. నీ పనులు మానుకోక్కర్లా, నీ ఫంక్షన్లో పెళ్ళిళ్ళు మానుకోక్కర్లా. ఇది ఆదివారం కాదు సుమా, మిగతా రోజుల్లో నువ్వే అన్నావు కదా, నువ్వు వచ్చే ఆదివారం ఎగ్గొట్టు మాకు ఏదైనా ఫంక్షన్ పేరు చెప్పి. నీ బంధువులు బాగొట్టుకోకర్లా, నీ స్నేహితులు బాగొట్టుకోకర్లా, నువ్వు టైం మేనేజ్ చేసుకోవాలి. కానీ దేవునికి ఇచ్చే సమయం నీకు దీవెన అని చెప్పని తెలియాలి. కానీ అది నీ మినిమం దేవునికి ఇవ్వాల్సిన గౌరవం నీకు తెలియాలి. కానీ నువ్వు ఆ సమయాన్ని ప్రభు కేటాయించేస్తావు. ప్రతి దానికి మనం సమయం కేటాయించుకోవట్లా, లేచిన కాడి నుంచి ప్రతి పనికి సమయం కేటాయించుకోవట్లా. దేవుని సమయం ఏది? నీ జీవితంలో దేవునికి కేటాయించిన సమయం ఎప్పుడు? ఉదయం 9 గంటల, ఉదయం 4 గంటల, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 4 గంటల. ఏ టైం కేటాయించో దేవునికి? దేవునికంటే ఒక పర్టికులర్ టైం లేదు. నేను నిత్యం ప్రార్థన చేస్తానే ఉంటానండి, పని చేసుకుంటా ప్రార్థన చేస్తా. పరమభక్తులు ఓకే చెయ్యి, బట్ నువ్వు ఏ పని చేయకుండా రహస్య గదిలో కూర్చుని కేటాయించే సమయం ఏదో చెప్పు. తెలివితే అట్లా ఆడమాక. నిత్యం ప్రార్థనండి, 24 గంటలు ప్రార్థనండి, నిద్రలో కూడా ప్రార్థన చేస్తానండి. చేసేవాళ్ళు అందరూ చేసేవాళ్ళే. కానీ దేవునికి పర్టికులర్గా ఏ పనిలో కాకుండా ఒంటరి గడిపే సమయం ఏదో క్యాల్కులేట్ చేసి చెప్పు. బెదజల్లితే అభివృద్ధి పొందుతావంటండి. దేవుని వాక్యం ఉత్తదా నిరర్ధకమైపోయే మాటలు ఇవి కాదే. దేవునికి ఇవ్వాలి. దానిలో మొదటిది సమయము దేవునికి ఇవ్వాలి. రెండవది ఏంటిదండి? మీరు చెప్పింది చెప్పండి, నేను చెప్పారు కదా. ధనమా? దేవునికి ఇవ్వాల్సిన వాటిలో మొదటిది సమయం. ఆ సమయంలోనే నీ హృదయం ప్రభుకి వెళ్తావు. హృదయం లేకుండా గడపొద్దు దేవునితో. దేవునికి ఇచ్చిన సమయంలోనే హృదయం గడపాలి. నీ దేవుడనే యెహోవా నీ పూర్ణ హృదయముతో అన్నాడు. సో ఆ కేటాయించే టైము పూర్ణ హృదయంతో, కంప్లీటెడ్గా, హోల్ హార్టెడ్గా ఆ టైంని దేవునికి ఇవ్వాలి. 2, నీ ధనము. ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్ వచ్చేస్తుందండి ధనం అనేటప్పటికి. గడిచిన సంవత్సరంలో ఎన్ని చెప్పాం ధనం కోసం ప్రసంగాలు? గడిచిన 365 రోజుల్లో గడిచిన కాలంలో ఎన్ని చెప్పాం ప్రసంగాలు? మా అయితే ఒకటి అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మా సంఘాల్లో ఒత్తిడి చేయరు, మా పాస్టర్లో ఆశపడరు, వాళ్ళకేం తక్కువ లేదు అయి ఉండొచ్చు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇచ్చేయాలి. నేను అయ్యగారు ఒత్తిడి చేయకపోవచ్చు, నేను ఒత్తిడి చేయకపోవచ్చు, ప్రభు మాకు ఆ మనసు ఇవ్వకపోవచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఏమండి, మిమ్మల్ని చెప్తాను, మీరు అందులో వేసే కానుకలో నేను రూపాయి తీసుకోను. ఏదది సంచిలో తీసుకోను. బట్ మీ మేలు కోసం నేను చెప్పే మాట, బెదజల్లితే అభివృద్ధి పొందుకుంటావు. చెప్పాక అన్నీ చేసేస్తావు, కరెంట్ బిల్లుకి, పాల బిల్లుకి, ఆ బిల్లుకి, ఈ బిల్లుకి అన్ని. బట్ నీకు భాగ్యం, ఆ భాగ్యం పొందుకుంటానికి సామర్థ్యం ఇచ్చిన దేవుడు ఎవరు? ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజుకి ఆ ఓపిక, ఏ బలహీనత లేకుండా ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి కృతజ్ఞత ఏది? ధర్మశాస్త్రం పెట్టాక అబ్రహాం దశభాగం ఇచ్చాడా? ధర్మశాస్త్రం పెట్టాక యాకోబు దశభాగం ఇస్తా అన్నాడా? ధర్మశాస్త్రం పక్కన పెట్టావు, పాత నిబంధన కొత్త నిబంధన పక్కన పెట్టావు, అది దేవుడిది. హల్లెలూయా. ఇప్పుడు అది పెద్ద విషయం కానప్పుడు మలాకిలో వాళ్ళు దొంగిలిస్తున్నారని అంత ఖండితంగా దేవుడు ఎందుకు చెప్పాడండి? అడగట్లేదు కదా అని కొందరు, పట్టించుకోవట్లేదు కదా అని కొందరు, మనకు అలాంటి ప్రసంగాలు లేవు కదా అని కొందరు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వట్లా. నేను ఎక్స్ట్రా ఛార్జ్ గురించి మాట్లాడట్లా. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వట్లా, అది దేవుడిని అంతే. హల్లెలూయా. నీ పాస్టర్ కోట్లున్నా, నీ పాస్టర్ పేదోడైనా నీకు సంబంధం లేదు. అది ఎవరిది? దేవునిది. దేవునికి ఇచ్చేస్తున్నావా? మాట్లాడట్లేదా? ఇస్తున్నావు అన్న స్తోత్రం చెప్పండి. ఏ వాయిస్ అంత డల్గా ఉంది? ఒక సంగతి చూపిస్తాను రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ తిరగట్ల కొత్త బైబిల్ నాది, పేజీలు తిరగట్ల. 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తేవాడు సమృద్ధిగా విత్తువాడు
సమృద్ధిగా పండపోదును అని ఆ, ఈ విషయమై చెప్పవచ్చును. ఓకే. సమృద్ధిగా ఉన్న చోట పైనేసి పైన తలకేసి కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు. ఏంటది? సమృద్ధిగా పండుకొస్తావు, దీవెలతో పండుకొస్తావు. చదువు. సరుకు కొనకయు నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు మామూలుగా ఆదివారం అర్పణ దయచేయి. ఏమండి, మళ్ళీ ఆదివారం అర్పణ దగ్గరకు వస్తాం. ఒకసారి చూడండి, నాకు చూడండి. కానుకలు ఇచ్చారా? కానుకలు పడతారా? ఏంటండి ఆ చిరిగిపోయిన కాగితాలు, ఆ టేపులు వేసి చిరిగిపోయి ఎక్కడా చెల్లక ఎవడికి తెలియదని చెప్పని యెహోవాకు అర్పణించేటప్పుడు పాత నిబంధనలు ఎలా ఇవ్వాలి? ఆ జంతువు ఎలా ఉండాలి? దానికి ఒక గాయం ఉండకూడదు, దానికి మచ్చ ఉండకూడదు, దానికి పుసుకళ్ళు ఉండకూడదు, దానికి లోపం ఉండకూడదు. ఎంత పర్ఫెక్ట్గా ఉండాలండి దేవునికి అర్పించే అర్పణ. ఆ కానుకలు లెక్క తీసినప్పుడు ఏడిపోతుందండి. ఇక్కడే కాదు, ప్రతి చోట అట్లాగా ఉంది. నాకు అక్కడ అట్లాగా ఉంది. ఓ రోజు చూసుకోబెట్టుకుండా కానుకలు పెట్రోల్ బంకులు తీసా ఇద్దామని. ఆ నోటు ఎవడో ఒప్పుకూడదండి. ఎందుకంటే అలాంటి అత్తరు దేవుడికి సణుగుకోక బలవంతంగా కాక ప్రతివాడు హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చేవాడిని స్తోత్రం చెప్పు. ఎప్పుడన్నా నువ్వు కానుకేసినప్పుడు దాన్ని పరిశీలన చేసుకున్నావు, ఆ నోట్ ఎలా ఉంది, చెల్లిద్దా చల్లదా అని. దేవుడికి గది ఎత్తున్నావు నువ్వు. ఇది తీసుకెళ్ళడం గవర్నమెంట్ ఆఫీసులు ఇవ్వు, వాళ్ళు ఏం చెప్తారు? కొట్టుడు చిల్లర కొట్టుకోటికి ఇవ్వు. మన పైన ఇంత చిన్న గీత ఉందండి, ఇంత పైన ఇంత చిన్న చిరుగు ఉంది, చిన్న చిరుగే. ఏమండి, పెద్ద చిరుగు కూడా కాదు. ఈ పైన ఇక్కడ జస్ట్ ఈ ప్లేస్లో చిరుగు ఉంది. ఇలా అన్నాడు అంతే. ఆడు ₹20 నాకు వద్దా నోటు? పాతవి ఉన్నాయా కానుకలే ఉన్నా? సాయిగడ వెళ్ళిపోయాడండి. ఒకసారి ఆడు నేను కేకలు కానుకలు లెక్కేస్తే ఎన్ని చిరిగిపోయిన నోట్లు వచ్చినాయో. దయచేసి దేవునికి హృదయపూర్వకంగా ఉత్సాహంగా దేవునికి ఇస్తానని చెప్పి నువ్వు ప్రేమిస్తాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. సణుగుకుంటూ గొణుక్కుంటూ, ఎందుకండి సణుగుడు? బలవంత పెట్టాము ఎప్పుడన్నా కానుకల గురించి, దశంబాల గురించి ఎప్పుడు బలవంత పెట్టావు సంఘంలో మిమ్మల్ని? ఎందుకంటే సణుగులు బాధపడిపోతూ, మరి అదే బాధ అన్నిటి దగ్గర ఎందుకు పట్టలేదు నువ్వు? అదే బాధ మిగతా వాటి చోట్ల ఎందుకు పడవు నువ్వు? స్తోత్రం చెప్పు. అనగా కరెంట్ బిల్ దగ్గర, పాల బిల్ దగ్గర, అద్దె దగ్గర, ఫీజు దగ్గర ఎందుకు సనుక్కోకుండా ఎత్తున్నావు? ఎందుకు కొనుక్కోకుండా ఎత్తున్నావు? ఎందుకు మంచిగా ఇచ్చేస్తున్నావు బలవంతం కాకుండా? చూడు, 10వ వంతు దేవుంది. ధర్మశాస్త్రాన్ని పాత మంది పట్టమాక, దానికంటే ముందే మన పితరులు అర్పించి దీవించబడిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇచ్చేదేదో పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉత్సాహంగా ఇవ్వు. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి దేవుని వల్ల ఆ మేలు పొందుకుంటావండి. నేను సాక్ష్యం. నేను ఈ రోజు వరకు నేను మొదటిగా కానుకలు తీసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు మందిరానికి రావడమే దేవుని సెపరేట్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటా. ఇంటికి రావడం, చర్చికి రావడమే సెపరేట్ చేసి పెట్టేసుకుంటా. తర్వాతే నా పర్సులో పెట్టుకుంటా మిగతా డబ్బులు. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగిస్తానండి. 4వ అధ్యాయము 17 నుంచి చదవండి. నేను ఈవిని అపేక్షించి నాకేదో మేలు జరగాలని కోరుకుంటూ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని మీకు విస్తారమైన ఫలం రావాలని చెప్తున్నా. ఆనాడు పౌలైనా నేనైనా మీకు మేలు కలగాలని చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇచ్చే వాడితే ఏమి ఇదవక్కర్లా. ఇప్పుడు దాకా దేవుడు నడిపిస్తాను ఉంటాడు ఎవరినైనా సేవకుల్ని. ఎప్పుడు అనుకోమాక నేను ఇచ్చే వాటిని బట్టే సంఘం నడుస్తుంది, సేవ నడుస్తున్నాడు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు రామాక. నేను లేకపోతే ఏమి లేదు, నువ్వే లేవు, దేవుడు లేకపోతే. నేను లేకపోతే సంఘంలో ఏమి లేదు, నేను ఇవ్వకపోతే ఏం జరగవు, అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. అతిశయించమాక నువ్వు ఇచ్చే వాటి బట్టి. నీకు చెప్పేది ఇక్కడ ఈవెన్ అపేక్షించి కాదు, కానీ 18వ వచనం చూద్దాం, నీకు మర్మం తెలిసింది. నాకు సమృద్ధి కలిగి ఉంది, అదే చెప్తున్నా, అంతా ఉంది. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగముగా ఉన్నాయి. ఏవి?
ఏవి? దశమ భాగాలే మాత్రమే కాదు, సంఘములో ఉన్న అవసరతను గుర్తించి, సేవకుడు చేస్తున్న పనులను గుర్తించి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, సేవకుడు సంఘాన్ని డిమాండ్ చేయొద్దు ఎప్పుడు కూడా. లేదు, నేను పెద్ద సబ్బడుతున్నా 3 లక్షలు వద్దని పట్టురండి, అది సేవకుడు తప్పే, చెప్పకూడదు, కరెక్టే. బట్ సేవకుడు తలపెట్టినప్పుడు, సేవకుడు పరిచయం జరిగిస్తున్నప్పుడు అవసరం ఏంటో గుర్తించి పంపించేది అసలైన సమర్పణ. ప్రోత్సహించి, ప్రేరేపించి, రెచ్చగొట్టి, సేవయ్య గారు 10,000 ఇచ్చారు, ప్రకటనలు చేపించి, మరి 20,000 ఇచ్చారు, ప్రకటనలు చేపించి, ఆడంత ఇస్తే నేనెంతే వద్దా, సోది, ఇదంతా కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు నీ ఇంట్లో పిల్లోడు పుట్టాడు, పెరిగాడండి, వాడిని 20 ఏళ్ళు 25 ఏళ్ళు పోషించావు, ఇంట్లో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, వాడు పట్టించుకోకపోతే అమ్మా బాధ కదా. వాడి క్యారెక్టర్ ఏమన్నావు? దేవుని సన్నిధిలో పుట్టావు, దేవుని సన్నిధిలో పెరుగుతున్నావు ఆత్మీయంగా, దేవుని అవస్థతో నీకు తెలిసినా పట్టించుకోవట్లేదని అంటే ఇక నువ్వు అర్థం చేసుకో. కానీ నువ్వు ఎప్పుడైతే వాటి విషయంలో హృదయపూర్వకంగా ప్రేమించి ఇచ్చావో అవి దేవునికి సువాసన భరితమైన, ఇష్టమైన, ప్రీతికరమైన, మనోహరమైన యాగముగా ఉన్నాయంట. అది చెప్పినాక సెకండ్ లైన్ అంటాడు, ఇప్పుడు ఇది చేశారు కాబట్టి, ఇలా చేసి దేవుడిని సువాసన భరితమైన అర్పణలు ఇచ్చారు కాబట్టి, ఆయనకి ఇష్టమైన యాగం అర్పించారు కాబట్టి, కింద లైన్లో చెప్తాడు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎప్పుడు తీరుస్తాడంట ప్రతి అవసరం? నీ ద్వారా సువాసన ఇష్టమైన యాగము ఆయనకి వెళితే ఆయన నుంచి రిటర్న్ ప్రతి అవసరం నీకు తీర్చబడుతుంది. నేను చెప్తున్నా, మళ్ళీ ఈవిని అపేక్షించి చెప్పట్లేదు సుమా, నేను వచ్చింది క్రమం ప్రకారం చెప్తున్నా. బట్ నువ్వేం కోల్పోతున్నావు చూసుకో. ప్రతి అవసరం తీర్చబడాలా, పైన ఆయనకు సువాసన భరితమైన యాగము, ఆయనకి ప్రీతికరమైన ఇష్టమైన యాగము మనం అర్పించాలండి. హల్లెలూయా. సేవకుడు వద్దు, గొప్పడవని చిన్నోడవని, వాడు షెడ్లో ఉండని, వాడు పాకలో ఉండని, వాడు బిల్డింగ్లో కారులో రాని, నీ వంతేంటి, నీ సంఘంలో నువ్వు అర్పణ ఇవ్వడమే. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి ఇస్తే ఎంత లాభమో. ఇంటి పన్ను కట్టలేదండి, ఏం చేస్తారు? కరెంటు బిల్లు కట్టలేదండి, ఏం చేస్తారు? ఏమండి, దేవుడు ఏం చేయట్లేదు కదా అనుకుంటున్నావు. నువ్వు ఇంకా ఆస్వాదించబడాల్సిన వాటిని కోల్పోతున్నావు. దేవుడు ఇస్తాడు, మరి అన్యాయశ్రయం కాదు. దేవుడు మురీని దగ్గర నుంచి ఏం లాగాడు. వాస్తవానికి ఈ భూమి అంతా దేవునిదే, ఈ సృష్టి అంతా దేవునిదే, నువ్వు తినేది తాగేది అన్నీ దేవుని. మనం దేవుని యందు పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాం. ఇహలోక పౌరసత్వం ఎలాగైతే ఇహలోకంలో చెల్లిస్తున్నామో, పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాం. మనము పరలోకాన్ని బట్టి మనం అర్పణలు చేయాలి. ఆమేన్. అర్థమైంది అనుకోండి. దీనికోసం పెద్ద విస్తారమైన ప్రసంగం అయితే అక్కర్లా. దేవుని వంతు దేవునికి, దేవుని భాగం దేవునికి. నిన్ను ఎప్పుడు హృదయపూర్వకంగా ప్రేమించాడో, ప్రేరేపించాడో సంఘంలో అవస్థల నిమిత్తం కానుకలు, అది దేవుడు మర్చిపోడు. నువ్వు ఇచ్చిన పాస్టర్ మర్చిపోవచ్చేమో, సంఘం మర్చిపోవచ్చేమో, నువ్వు ఇచ్చిన ప్రతిదీ జ్ఞాపకార్థంగా ఉంటుందంట. కొన్నేళ్ళ గురించి దేవదూత వచ్చి అంటది, నువ్వు చేసిన ప్రార్థనలు, ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా ఉన్నాయి. జ్ఞాపకార్థంగా అక్కడ ఉంటాయి, అక్కడ బుక్లో రాసుకుంటారు, అక్కడ లెక్కలో ఉంటాయి. అర్థమవుతుందా? నేను ఎంత ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరో నువ్వు పర్ఫెక్ట్గా ఇస్తాను పాస్టర్ ఎప్పుడు అంటలేదు. పాస్టర్ గారు విప్పుకోరమాక, అక్కడ జ్ఞాపకార్థం ఉంటే కుడి చేత ఇచ్చింది ఎప్పుడు కూడా తెలియని మాకు. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా ఇంకో మాట చెప్తా. హృదయం అయిపోయింది కదా, సమయంలోనే హృదయం కూడా అయిపోయింది కదా, విధానం అయిపోయింది కదా, నీ బలము కాస్త దేవునికి వచ్చుగా. మరి లేగలేనంత ముసలోళ్ళు ఏం కాదు కదా, నీ బలం ఇవ్వచ్చు కదా. నలుగురికి సువార్త చెప్పడానికో, నలుగురికి కోసం ప్రార్థన చేస్తానుకో, కాబట్టి మందిరంలో పరిచయం చేస్తానుకో, రాని వాళ్ళ గురించి కేర్ తీసుకుంటానుకో, కొంచెం బలం, కొంచెం దేవుని కోసం ఆ బలం కేటాయించవచ్చు కదా. ఏమండి, స్తోత్రం చెప్పండి. నీ బలం అంతా నీ ఆర్థిక సంపాదన కోసం ఖర్చు పెడుతున్నావు, బానే ఉంది. దేవుని పనులు ఎవరు పట్టించుకుంటారండి? చూడండి, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:21 చదవండి. ఏం చూడాలంట? అందరూ ఏం చేస్తున్నారంట? ఏం చూడట్లేదంట. ఎందుకులేండి, నేను చూస్తున్నాను, స్తోత్రం చెప్పండి.
దీనికి చెప్పకపోతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి వెంబడిస్తూ ఆత్మీయంగా ఎదక్క లోకంలో ఆశీర్వాదం కనపరుచుకోలేక ఏంటి భక్తి, ఎటు కాని భక్తి? దేనికి స్తోత్రం చెప్పలేకపోతే దేవుని కార్యాలు నువ్వు పట్టించుకోవా? దేవుని ఇంట్లో అన్నీ పట్టించుకోవాలా? దేవుని ఇంట్లో జరిగేవి ఏమి నువ్వు పట్టించుకోవా? ఎంత స్వార్థపూరితంగా మారిపోతున్నారు మనుషులు, సెల్ఫిష్గా మారిపోతున్నారు మనుషులు. నీది చిన్నదుందా, ప్రభు వెరీ గుడ్. బట్ ప్రభువుకు నువ్వు కావాల్సి వచ్చినప్పుడు, ప్రభువు పని చేయాల్సి వచ్చినప్పుడు ఏంటండి, అవసరమైతే పని మానుకున్నా దేవుని సంఘంలో కనపడాలి. హల్లెలూయా. మా కోళ్ళ సంఘంలో ఏలూరులో వాళ్ళు అభిషేకం విత్తనానికి వెళ్ళిన రోజున ఆ రోజు చాలా మంది వచ్చారు. వాళ్ళు చెప్పింది ఒకటి, ఆ రోజున వాళ్ళు పొలంలో నాట్లేయాలంట. పాస్టర్ గారు వాళ్ళు అభిషేకం ఇవ్వాలి సేవకులకి, మీరు అందరూ రావాలంటే అందరూ కట్టుకట్టుని వచ్చారండి. చెప్పారా? ఉన్నావు నువ్వు అక్కడ? అంత బలవంతంగా మీతో ఏం పనులు చేయించలేదు కండి. ఏమని చేపిస్తున్నావా? జాబులు మానమంటున్నావా? స్వతంత్రంగా మందిరంలో కార్యం జరుగుతున్నప్పుడు నలుగురు కలిసి పనిచేస్తే, పరిచయం చేస్తే మన హృదయాలు ఏకమవుతాయి కదా, మన సహవాసం పెరిగిద్ది కదా, పరిచయం చేసే కొద్ది దేవుని సంఘాల అవసరాలు తెలుస్తాయి కదా, భారం పెరిగిద్ది కదా. ఏం తెలియదు, ఈ రోజుకి మందిరంలోకి వచ్చి ఆ స్విచ్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ రోజు కొంతమందికి ఆ ఫ్యాన్ వేయాలంటే ఆ స్విచ్ ఎక్కడ ఉందో తెలియదు. మందిరం కాబట్టి 8 ఏళ్ళు అయిపోయింది. ఏమండి, ఎవరికి తెలియదు. ఆ మైకి పెడుతున్నట్టే ఎవరికి తెలియదు. మొదలెట్టు ముగించాలంటే ఏం చేయాలో తెలియదు. ఒక ఆరాధన సేవకులు లేకపోతే మొదలెట్టు ముగించుకోవడం తెలియదు. ఏ రోజన్నా లేమా ఆ మైకుని గబ్బు చేసి పెట్టేస్తారు. ఐది పీది పైది పీది మొన్న వైర్ పీకేస్తుందంటే ఆ వైర్ పీకింది కూడా తెలియదు మన వాళ్ళకి. ఏం తెలియదు. కాస్త సమయం కేటాయించవచ్చుగా మందిరంలో, కాస్త మైండ్ కేటాయించవచ్చుగా, కాస్త బలం కేటాయించుగా. నీ సొంత పనులేనా? ఎంతసేపు సొంత పనులేనా? దేవుడి పని ఏదో చేయొచ్చు కదా, దేవుని పని భుజం మీద వేసుకోవచ్చు కదా. ఏమండి, మిమ్మల్ని చేయమంటలా. నేను కొన్ని చోట్ల చూస్తున్నా, ఆ మందిరాల్లో ఆ పాస్టర్ గారు అక్కడ ఉంటే పైన మందిరం కింద ఇల్లు, లేకపోతే పక్కన మందిరం పక్కన ఇల్లు ఉన్న చోట్ల ఇళ్లల్లో జొరబడి కూడా ఇళ్ళు ఒళ్ళు పనులన్నీ విశ్వాసాలు చేసేస్తున్నారండి. సేవకులు తాపి కూర్చుని ఆరాధనకి వెళ్ళి వాక్యం చెప్పుకుని మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆర్డర్లు పాస్ చేస్తుంటే ఆ అంట్లు గడిగా, ఆ గిన్నెలు గడిగా, అవి ఊడ్చి వాళ్ళకి ఎట్టా చేయబుద్ధి అవుతుందో నేను బాగా ఆలోచించుకుంటే. మా వాళ్ళు మందిరంలోనే పనులు చేయరు కదా, వీళ్ళు ఇంట్లో అంట్లు అవుతున్నారు, ఇంట్లో బాత్రూమ్లు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉడుతున్నారు. ఏంట్రా వీళ్ళు? ఇప్పుడు ఏమనుకోవాలి నేను పోల్చుకుని? అమ్మా, ఎవరికి? చేసేవాళ్ళకా? చేసేవాళ్ళకి కానుకలే ఉండవు. అది భ్రమ. నేను అనేది వాళ్ళ సంగతి పక్కన పెట్టి ఇంట్లో సంగతి. వాళ్ళ ఇంట్లో కూడా ఇంత ఇదిగా చేస్తున్నారే, దేవుని మందిరంలో కూడా మా వాళ్ళు ఎందుకు చేయరు? దీనికి జవాబు చెప్పండి అంటున్నా. ఇవాళ వచ్చావు టయానికి, లోతుకి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పు. నువ్వు చేస్తే బయట మాట్లాడు, మాక చేయనోడు గురించి అడుగుతున్నా. మొత్తం లిస్ట్ ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది మందిరంలో? ఏమండి, అసలు ఏంటండి కొంతమంది అదే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకునేదాళ్లే, వాళ్ళ పిల్లల ముక్కలు తుడిసేదాళ్లే, ముడ్లు తుడిసేదాళ్లే, అన్ని చేసేదాళ్లే. వీళ్ళు ఏం చేయట్లేదండి కొంతమంది అయితే. ఏ రోజన్నా మిగతా లాంటి పనులు ఏమని చేయించుకున్నా? చిన్నపిల్లల గురించి చెప్పే వాళ్ళ పిల్లలని అంటే ఏ లోకంలో ఉన్నారండి? ఎక్కడ చేస్తావు నువ్వు? ఏంటంట? నేను అసలు నాకు పరిచయం చేయించుకోవట్లేదమ్మా తల్లి. నాకు పరిచయం చేయమంటలా. నేను అన్న మందిరంలో కూర్చొని అది బట్టండి నాకు కావాలని చెప్పి నువ్వు కనపడు ఆర్డర్లు పాస్ చేసినా ఏమనుకున్నా? మరి అది నా వ్యక్తిగత పనులు చేసి పెడతామంటే మీరు అలా చేశారా? నాకు నేను మందిరంలో ఉంటాను చల్లేస్తుంది, నాకు టిఫిన్ బట్టండి, భోజనం బట్టండి, ఎవరికైనా ఆర్డర్లు పాస్ చేశానా? మరి అది నాకేమైనా చేసి పెడితే మీరు. నేను ఏ రోజున్నా మేము బాగా అర్ధరాత్రి 2 అయిపోయి ఆరాధనకి వెళ్ళి వచ్చి పడుకు లేకపోయా, ఎవరికైనా ఫోన్ చేసి టిఫిన్ తెచ్చి పట్టమని అడిగాను. ఏ రోజన్నా తినకుండా మధ్యాహ్నం 2 అయిపోయిన అట్లా పడుకున్న రోజు ఉన్నాయి. కానీ సెల్ఫ్ గురించి అడగట్లా. దేవుని కార్యాలు, దేవుని మందిరంలో పనులు,
దేవుని విషయాలు ఒక కోట ఉన్నప్పుడు, ఒక కార్యం జరగాల్సి వచ్చినప్పుడు, ఒక ఆదివారం వస్తున్నప్పుడు దీని ముందు కనబడితే, ఏదైనా పని ఉండాల్సి వస్తే పని చేస్తే ఏమండి నీకు అర్థం కావట్లా? అర్థమవుతుందా నా బాధ? అర్థమవుతుందా? మీరు నాకేం చేయక్కర్లా, అయ్యగారికి ఏం చేయక్కర్లా, మీతో కాళ్ళు వద్దు నీళ్ళు వద్దు మనసు మాకేం లేదు. స్తోత్రం చెప్పండి. బలం ఉన్నంత వరకు మా పనులు మేము చేసుకోగలం. అది కాదు, దేవుని కార్యాలు అంటే యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదు. మొన్న ఆరాధన జరిగితే ఉసూరుమంది నా ప్రాణం. ఈ మందిరం కోసం ఎంత ఏడ్చామో నాకు తెలుసు. నాకు అన్నీరు కూడా ఉంది. ఈ మందిరం కోసం ఏడ్చింది. దాంట్లో రాత్రులు వర్షాలు పడుతుంటే అలాగే డాబా పైన వర్షాల్లో శ్వాస వచ్చి, టిఫిన్ కూడా చేయకుండా శ్వాస వచ్చి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి మందిరం కోసం. ఆ మందిరం పోయబడి ఇంటింటికి తిరిగి చలి, మంచు, ఎండ, వాన. పోయిన సంవత్సరం నేనలేని అయ్యగారు లేరు, మందిర ప్రతిష్ఠ చేయలే. మరొకసారి కూడుకుని దేవుడి మందిర విషయంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని మన వంతు ఏంటి, మన బాధ్యత ఏంటి అని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటారేమో, అందులో కనబడతారేమో అని చెప్పని తపన పడ్డాను. నేనైతే ప్రాణం చచ్చిపోయింది. మిమ్మల్ని నమ్ముకున్న ఒక కూటమి పెట్టకూడదని బాగా బుద్ధి వచ్చేసింది. నా ఇంట్లో ఫంక్షనా, అయ్యగారు ఇంట్లో ఫంక్షనా, మిమ్మల్ని నమ్ముకున్న కూటమి పెట్టకూడదని గట్టిగా ఈ చెప్పు ఆ చెప్పుతో కొట్టుకున్నంత బుద్ధి వచ్చింది. నీ ఇంట్లో కూటమి ఇంతే ఉసురుమంటే, నీ ఇంట్లో కుడికి అంతే బోసిపోతే, నీ ఇంట్లో పెట్టినప్పుడు ఎవరైనా రాకపోతే, నీ ఇంట్లో కూడా అలాగుంటే వినండి, తర్వాత మాడుకుందాం. ఏమండి ఇదండి, దేవుడు మనకి ఏడవగా మందిరం ఇస్తే దీన్ని ఏడవగా దీన్ని టైం కొనసాగిస్తూ ఉంటే దీని విషయంలో నీకున్న కృతజ్ఞత అంతేనా? నీ ఇంట్లో ఏదైతే అయ్యగారు పరిగెత్తుకు రావాలి. నీ ఇంట్లో ఏదైతే సేవకులు మాత్రం ఎక్కడున్న ఫోన్లు ఎత్తాలి, ప్రార్థనలు చేయాలి, పరిగెత్తు రావాలి. నీ ఇంట్లో కూటమి మాత్రం సేవకుడు అల్లాడిపోవాలి. ఇది దేవుని కార్యం కాదు, దేవుని గుడికి కాదు. ఏంటండి అసలు? ఏ విషయంలో మెప్పు దేవుని దగ్గర పొందుకునేలాగా, మనుషుల దగ్గర ఏ విషయంలోనండి? స్తోత్రం చెప్పు. సమయాన్ని ఇవ్వలేక, బలాన్ని ఇవ్వలేక, ఏమి ఇవ్వలేక దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుందాం అనుకుంటున్నావు? దేవునికి ఇవ్వాలి. ఈ మాట గుర్తు పెట్టుకొని ముగిస్తాను. దేవునికి ఇవ్వాలి. కాబట్టి యవనస్తులు ఉంటే ఎంత పరిచయం చేసేవాళ్ళం, దేవుని పనులు ఎంత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళం. ఈ రోజున యవనస్తులు లేరు, పెళ్ళైన వాళ్ళు లేరు, పెళ్ళిగాని వాళ్ళు లేరు, ఎవరికీ అమ్మటట్లా మందిరం గురించి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లుతావు. దానికోసం నీ బలం కొంచెం ఖర్చు పెట్టాలి, నీ ధనం కొంచెం ఖర్చు పెట్టాలి అంతే. దేవుణ్ణి ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి పాడైపోయినాడు ఎవడు లేడు. మీరు ఊహించినట్లుగా మా స్వార్థాలకి, మా అవసరాలకి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇప్పుడు ఉపయోగించుకునే ఆ నడిపింపు దేవుడు మాకు ఇవ్వలా. మా సొంత పనులు మిమ్మల్ని ఉపయోగించుకునే స్థితి మాకు దేవుడు ఎప్పుడు ఇవ్వలా. మేము దెప్పలు పడుతూనే మీకు చేస్తున్నాం సేవ, మీకు పరిచయం చేస్తున్నాం దేవుని బట్టి. బట్ మీ నుంచి రావాల్సిన సహకారం రాకపోతే రక్త వచ్చేసింది నాకు అంతే. నా ఒకటే అనిపించింది, ఇంకొక సంవత్సరం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు ఎవరికి పట్టినప్పుడు దేవుని మందిరం గురించిన ఆ బాధ్యత, అప్రయం లేనప్పుడు ఇంకో సంవత్సరం అక్కర్లేదు అనిపించింది నా మనసుకైతే. కొంచెం సమయం ఇవ్వలేవా, కొంచెం బలం ఇవ్వలేవా? అంత మొండిగా నార్లు అక్కడ పడేసి, అంత మొండిగా జాబులు మానిపించి, ఏమండి అంత మొండిగా భక్తులు చేయించుకుంటారు బయట చోట్ల. స్వతంత్రంగా కొనుక్కొని బలవంతం కాకుండా దేవుని పని చేయమని, పరిచయం చేయమన్నప్పుడు ఇంత బద్ధకం వేస్తుందా, ఇంత నిర్లక్ష్యం వేస్తుందా? మీరు బాధపడతాకేం లేదు. నేను ఎవరిని ఏ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయం ఆలోచించుకోవాల్సింది. మన కూటమి గురించే కదా, మిగతా అన్ని చోట్ల, అన్ని విషయాల్లో సహకారం రోజు చచ్చిపోతుంది. అమ్మా మీ బాధ ఏంటి నేను చెప్పనా అయిపోయినాక, లేకపోతే ఇప్పుడు చెప్పాలి, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? రాగండి, ఇది వినండి చెప్పేది. దేవుడి మాటలు దీవించును గాక.